హలో సార్. హలో సార్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఎందుకు మాక్సిలోఫేషియల్ సర్జన్ చూస్ చేసుకోవాలి? ఎందుకంటే దే ఆర్ వెల్ ట్రైన్డ్ ఇన్ హెడ్ నెక్ సర్జరీస్ లైక్ ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్స్ కానీ, ఓరల్ క్యాన్సర్ కానీ, క్లెఫ్ట్ కానీ, ఫేషియల్ కాస్మెటిక్ ప్రొసీజర్స్ కానీ దే డూ జనరలీ డే టు డే లైఫ్ లో జనరల్ గా చేస్తుంటారు. అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అన్నిటికన్నా ఒక చిన్న ప్రొసీజర్ వేర్ మీ వెనకాల నుంచి గ్రాఫ్స్ తీసి ముందు పెడతారు. సో ఇట్స్ వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ ప్రొసీజర్ విత్ లెస్ కాంప్లికేషన్స్. సార్, ఈ ప్రొసీజర్ కి కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఎనీ సర్జికల్ ప్రొసీజర్, ఏ ట్రాన్స్ప్లాంటేషన్ అనే కాదు, ఏ ప్రొసీజర్ కైనా ఒక 1% కాంప్లికేషన్ ఛాన్సెస్ ఉండొచ్చు. కంపారిటివ్లీ ఆల్ అదర్ సర్జికల్ ప్రొసీజర్స్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్ లీస్ట్ నంబర్ ఆఫ్ కాంప్లికేషన్స్. ఎందుకు అంటే ఇక్కడ మీకు ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్స్ కానీ ఆర్టిఫిషియల్ గా ఏమి పెట్టట్లేదు, మీ హెయిర్ ఫాలికల్ తీసి మీకు ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు. కాబట్టి ఇఫ్ ద పేషెంట్ ఈస్ హెల్దీ అండ్ డజంట్ హ్యావ్ ఎనీ సిస్టమిక్ ప్రాబ్లమ్స్ అండ్ పేషెంట్ సెలెక్షన్ క్రైటీరియా అన్ని కరెక్ట్ గా ఉంటే అసలు కాంప్లికేషన్స్ అనేవి చాలా చాలా తక్కువ.